హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద హరిప్రపస్ వరల్డ్. ఈరోజు ఈ వ్లాగ్లో మనం మా బొకారోలో బెస్ట్ పిక్నిక్ స్పాట్ అయిన జవహర్లాల్ నెహ్రూ జువలాజికల్ పార్క్కి వెళ్తున్నాం. వచ్చేయండి. ఈ జూ లొకేషన్ అయితే గుమ్లా కాలనీ జగన్నాథ్ టెంపుల్కి ఎదురుగా ఉంటుందండి. సో ఇదైతే ఇక్కడ బిగ్ పిక్నిక్ స్పాట్. సండేలో అయితే మామూలుగా ఉండదు క్రౌడ్. ఈ పిక్నిక్ స్పెషల్ ఏంటంటే మేము మా తొట్టి గ్యాంగ్ని మొత్తం వేసుకొని బయలుదేరాం. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటే, ఈవెన్ 2-3 years నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది. సో చూడండి మా కోతులన్నీ ఎలా ఉన్నాయో. సో మేము ఈ ఆటో మాట్లాడుకొని సెక్టర్ 11 నుంచి సీసఫ్ కాలనీ నుంచి మా వాళ్ళందరినీ తెచ్చాము. అండ్ ఈరోజు మాతో పాటు మా అమ్మ అండ్ ధన కూడా ఉన్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఏ వండర్ఫుల్ పిక్నిక్. చూడండి, ఇది మా మంకీస్ ఎలా ఉన్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేషాలు వేస్తున్నారు. టికెట్ కౌంటర్కి వెళ్ళేసరికి లోడ్ ఎక్కువ ఉంది. నేనైతే మా దానాన్ని ఉండమని చెప్పి నేను తంబోలా మీన్స్ జల్దీ 5 యొక్క బుక్ కొనడానికి వెళ్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంది అండ్ మేము ఆల్రెడీ లేట్గా వచ్చామని మా ఫీలింగ్. సో ఇప్పుడు హౌస్ ఆడేంత టైం లేదు, లోపలికి వెళ్ళడమే. ఇక్కడ ఈ ఫాల్ని ఎందుకని చూస్తున్నారా? 12 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకటి అండ్ 12 years కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఒక రకమైన టికెట్ అంటండి. సో టికెట్ కౌంట్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. కానీ ఇంత లోపలే నాతో పనిచేసి ఇంకో మేజర్ వచ్చారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే టికెట్స్ కొంచెం తక్కువ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నంలో అయితే ఉన్నాం. బట్ సక్సెస్ అయితే అయిపోయింది. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్లోనే ఈ జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉంది. సో ఆ బొమ్మల కంటే ఇంట్రెస్టింగ్గా వీళ్ళ యొక్క ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టీల్స్ అయితే మాత్రం బాగా ఫన్నీగా ఉన్నాయి. అండ్ చెప్పాలంటే ఎనర్జీ మాత్రం హై లెవెల్లో ఉంది. ఈవెన్ లంచ్ ఇంకా చేయకపోయినా కూడా. స్టార్టింగ్ ప్రిన్స్ అనికేత్ పరిగెడుతున్నారు, తర్వాత ముస్కాన్, అస్మిత అండ్ వెనక ఇదిగోండి మా బుజ్జమ్మ, మా అమ్మ అండ్ తర్వాత కృతి, స్వాతి అండ్ ఆర్య, తర్వాత మా ధన వెనక్కి చూడడానికి పరిగెడుతుంది, అంచిక అండ్ తర్వాత సమీక్ష. ఇంకా ఇలా మొత్తం ఇటువంటి బందర బ్యాచ్ అండి. సో మేమైతే లోపలికి వెళ్ళకముందే ఆకలి వేస్తుంది. సో కొంచెం తెచ్చుకుని స్నాక్స్ తింటున్నాం అండ్ ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాం. మా ధనకైతే హిందీ అర్థం కాక ఎర్రి చూపులు చూస్తుంది. ఇది పిక్నిక్ అంటే నడుస్తూ కూడా నాట్యం చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి చూడండి ఇంకా ముందు. భోజ్పురి సాంగ్స్ అయితే మాత్రం బాధేస్తున్నారండి. భోజ్పురి నాకు అసలు అర్థం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే అది వేస్తేనే ఊపు వస్తుంది అందరికీ. ఈవెన్ మేబీ డబుల్ మీనింగ్లు ఉంటాయి కానీ మనకు అర్థం కాదు కాబట్టి ఓకే. బట్ వీళ్ళకి ఇక్కడ సహజమైపోయాయి. మా వాళ్ళు అయితే చూడండి, ఇక్కడ హిప్పోపోటమస్ పడుకుంది పాపం, దాన్ని గోళ్ళతో పాటు లేపేశారు. అండ్ మీరు గమనించవచ్చు, ఇప్పుడు చూడండి చూపిస్తాను. పరిగెట్టిస్తున్నారు వీళ్ళైతే. బట్ మా బుజ్జమ్మ, మా దాన అయితే స్లోగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. అదేంటి నడుస్తున్నారు కానీ మా దాన అయితే పరిగెడుతుంది చూడండి. ఆ పరిగెడుతుంది ఎలా పరిగెడుతుందో, తాకూపుకొని మీరు పరిగెడుతుంది. ऐसे मत करना.
చెప్పా కదా, జూ చూసే తొక్క వీళ్ళు చూపించేది ఎక్కువ ఈ గోల. అండ్ మా అమ్మ అయితే చాలా రేరుగా ఉండడం వల్ల చూస్తుంది ఇక్కడ కింద ఎలా ఉన్న ఎలుగుబంట్లని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళకి తెలియకుండా స్లో మోషన్ దొక్కుతున్నారు, కానీ షార్ట్స్ అయితే భలేగా ఉన్నాయి చూడడానికి. ఇదండి. సో ఎవరితో మాకు సంబంధం లేదు, మా ఎంజాయ్మెంట్ మీరు చేస్తుంది. ఎవరు చూసి ఏమంటున్నారో నవ్వుతారా లేదు. మా అమ్మ కూడా లోపల ఉన్న డ్యాన్స్ బయటకు తన్నుకొస్తుంది. ఓ పులి చనిపోయింది అనుకున్నారా? లేదు లేదు, చూడండి దాని యాక్టింగ్లు చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే. పులి అలా పడుకుంటుందని మాకు ఇంతవరకు తెలియదు. బోర్లో మొత్తం పడిపోయింది, చూస్తే చనిపోయిందేమో అనుకున్నాం. బట్ సడన్గా లేచిపోయింది ఈ గోలకి. మళ్ళీ మేము వెళ్ళిపోయే టైం చూసి టైగర్ చూడండి ఎలా డ్రామా మొదలెట్టిందో. బట్ ఎనీహో చాలా ఫన్నీగా ఉన్నాయండి ఈ టైగర్స్ అయితే. ఇది అక్క చెల్లెలు యొక్క మాతామంతి. సో ఏవేవో మాట్లాడుతున్నారు, కెమెరా వస్తే మాత్రం మంచి ఫోజులు ఇస్తారు. నీ ఫోన్తో కనెక్ట్ చేయమను, అంటే హాట్స్పాట్ నాది కనెక్ట్ చేయ హాట్స్పాట్. అది యాక్చువల్లీ 1 వీక్ ముందే మేము ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చామండి సంరక్షకలో, ప్యాట్రియాటిక్ పర్ఫార్మెన్స్. సో అప్పుడే ప్లాన్ చేసుకున్నాం ఈసారి ఏం తప్పక వెళ్ళాలి అని. సో ఇవి అంతా చూస్తుంటే బాగుంది, నేచర్కి దగ్గరగా. మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా కూడా ఈ జూ లోపలికి వెళ్ళడానికి ఎప్పుడు సాహసించలేదు. మిగతా వాళ్ళంతా ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మా అమ్మ అయితే కోతితో ఆడుకుంటుంది వెళ్ళి. అంటే ధైర్యం బయటికి వెళ్ళగా కోతి రాలేదు, లోపలే ఉంది కదా అని. సో ఏదో మాట్లాడుతుంది, ఆడుకుంటుంది. మేమైతే వదిలేసాం. అండ్ తర్వాత ఏంటంటే మా ఇంటి వెలుగులతో ఒక మంచి ఫోటో ప్లాన్ చేసాం. మనమే కోతులు కదా, ఇంకా మిగతా ఏం చూస్తామన్నట్టు మా వాళ్ళు మొత్తం గెంతుకుంటూ వస్తున్నారు. చూసింది తక్కువ, ఆడింది ఎక్కువ.
అండ్ ఆ లోపలే ఉన్న చిల్డ్రన్స్ పార్కులు అయితే ఇంకా ఇలా ఊగుతూ ఆడుతూ ఉన్నారు. చూడండి ఒక్కొక్కరు. మా సైజుకి సరిపోయేటట్టు లేవు కానీ, లేకపోతే మేము అలానే జారుడు బల్ల ఆడేవాళ్ళం. చిన్నప్పుడైతే భలే ఆడేవాళ్ళం మేమైతే జారుడు బల్ల. అండ్ వీళ్ళందరూ అస్సలు ఎనర్జీ ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా త్రూ అవుట్ పిక్నిక్ 3 hours పాటు లోపల తిరిగా మొత్తం కూడా ఇలానే ఎనర్జెటిక్గా ఉన్నారు. ఓ ఐసే మత్ కర్నా అస్మి, జల్దీ జల్దీ. ఆర్యన్ ఇది జూ లోపల ఫైనల్ పిక్ కొనుక్కోవచ్చు. మంచి స్టిల్స్ ఇచ్చారు ఒక్కొక్కరు, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇది ఊపు, వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఊపు. చూడండి ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. మా అమ్మకైతే అసలు హిందీనే రాదు, బట్ వీళ్ళందరితో కలిసిపోయింది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మాకు ఫుడ్ లోపలికి అలౌ చేయలేదు. సో బయట ఒక షాప్ దగ్గర ఉంచేసి లోపలికి వెళ్ళాం. సో తినడానికి కొంచెం లేట్ అయినా కూడా ప్రశాంతంగా తినే వీలైతే ఉంది. నేనైతే ఫుడ్ వెజ్ నాన్ వెజ్ 2 కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చాం. అండ్ ధన మా బుజ్జమ్మే వండేశారు మొత్తం, ఏవో చిన్న హెల్ప్ నాతోనే అమ్మతో తీసుకొని. సో ఇక్కడైతే మంచి పిక్నిక్ మూడ్ అండి బయట. ఇక్కడ చాలామంది నాన్ వెజ్ కూడా తినరు. సో కాబట్టి అందరికి సరిపోయేటట్టు డిఫరెంట్ ఐటమ్స్ అండ్ స్వీట్స్ పట్టుకొని వచ్చాం. సో కొంతసేపు అంతా సర్దుకున్న తర్వాత ఇదిగోండి బయట అందరికి ఐస్ క్రీమ్స్ ఇప్పించడానికి వెళ్ళాం. సో ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఐస్ క్రీమ్, లేదంటే ఇప్పుడు కూడా పానీపూరి తినే వాళ్ళు ఉన్నారు. సో ఓకే, వాళ్ళ ఇష్టం అనేసి వదిలేసాను. సమన్యాయం అనేసి ఒక్క షాప్ దగ్గర ముగ్గురిని పెట్టి 3-4 ఐస్ క్రీమ్ షాప్లో తిప్పాం. అండ్ కొంతమంది అయితే మోమోస్ తింటామంటే మోమోస్ కూడా ఇప్పించాం, మెయిన్లీ సమీక్ష. This is all about a year picnic and bye bye friends, take care and love you all.